హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలలోకి ఎంతో రుచిగా ఉండేటువంటి మెంతిపప్పు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం మనకు ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 6 లేదా 7 ఎండుమిర్చిని తీసుకోవాలి. కొంచెం చింతపండు, అలాగే 5 వెల్లుల్లిని తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇందులోకి మనము ఒక టమోటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు కందిబ్యాళ్ళను తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము కొద్దిగా ఆవాలు మరియు జీలకర్ర తీసుకొని దీనిని బాగా వేపుకోవాలి. తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనము ఇప్పుడు కొత్తిమీర ఆకును, కరివేపాకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఈ పప్పుకు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మెంతులను యాడ్ చేసుకోవాలి. మెంతిపప్పు అంటే మెంతాకు వాడతాం అనుకుంటారు, కాదు, మనం ఇక్కడ మెంతులను వాడుతాము. ఈ మెంతులను బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతుల వల్ల మనకు పప్పు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ మెంతులు ఫ్రై అవుతున్నప్పుడు మనకు మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాను యాడ్ చేసుకోవాలి. టమోటాను బాగా మగ్గనివ్వాలి. టమోటా బాగా మగ్గుతున్నప్పుడు అందులోకి మనము కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి కందిబ్యాళ్ళను యాడ్ చేసుకోవాలి. కందిబ్యాళ్ళను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. కందిబ్యాళ్ళను లో ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము 6 లేదా 7 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని యాడ్ చేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3:30 కప్పుల వాటర్ని తీసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత పప్పునంతా ఒకసారి గరిటెతో కలుపుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ని పెట్టి ప్రెషర్ కుక్కర్ని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ప్రెషర్ కుక్కర్లో ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత లిడ్ను ఓపెన్ చేసి చూడాలి. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకొని పప్పు గుత్తితో ఎనుపుకుంటే మన పప్పు రెడీ. ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈ మెంతిపప్పు అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలలోకి చాలా బాగుంటుంది. దీనిని ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.